హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. మన ఈ వీడియోలో టాటా ఏస్లో వచ్చిన బయోఫ్యూయల్ వెహికల్ పెట్రోల్ కమ్ సిఎన్జి వెహికల్ గురించి అయితే తెలుసుకుందామండి. ఆల్రెడీ మన ఛానల్లో ఆ వీడియో అయితే ఉంది, దాని డీటెయిల్స్. బట్ ఇప్పుడైతే ఫిజికల్గా మనకు వెహికల్ అయితే అవైలబుల్గా ఉందండి. ఆ వెహికల్ అసలు ఎలా ఉంది ఏంటి అన్న విషయాన్ని అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇటువంటి టాటా ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ముందుగా మనకి వెహికల్ అయితే ఫ్రంట్ వ్యూ చూస్తే ఈ విధంగా ఉందండి. మనకి ఏస్ గోల్డ్ అని చెప్పేసి మనకి కనిపిస్తుంది ఫ్రంట్. ఇప్పుడు టాటా ఏస్లు అన్నీ కూడా ఇప్పుడు రౌండ్ లైట్లు అన్నది లేదు, అన్నీ కూడా గోల్డ్ అంటే రౌండ్ లైట్లు అన్న ఆలోచన అయితే వస్తుంది. బట్ ఇప్పుడు గోల్డ్ అంటే ఇలా ఫ్లాట్ లైట్ హెచ్టీ మోడల్లోనే వస్తున్నాయండి వెహికల్స్ అన్నీ కూడా. అవి గోల్డ్ అని మీరు అనుకోకుండా గోల్డ్ అంటే రౌండ్ లైట్లు అన్న ఆలోచన అయితే చాలా మందిలో వస్తుంది. అదైతే లేదు. ఇప్పుడు ప్రజెంట్ అయితే గోల్డ్ అంటే ఈ మోడల్లోనే వస్తుందండి. మనకి సైడ్ అయితే సిఎన్జి 2.0 అని చెప్పేసి బ్రాండింగ్ అయితే కనిపిస్తుందండి. మనకి సిఎన్జి 2.0 ఇది పెట్రోల్ కమ్ సిఎన్జి వెహికల్. మనకి ఇంజన్ హార్స్ పవర్ విషయంలో చూస్తే కనుక మనకి ఇది 2 సిలిండర్ ఇంజన్ అయితే వస్తుందండి. 2 సిలిండర్ ఇంజన్ 694 సీసీతో అయితే ఈ వెహికల్ బయోఫ్యూయల్ ఇంజన్తో అయితే మనకి ఈ వెహికల్ అవైలబుల్గా ఉంది. ఇది పెట్రోల్ కమ్ సిఎన్జి వెహికల్ కాబట్టి ఇది బయోఫ్యూయల్ ఇంజన్తో మనకు నడుస్తుంది. మీకు హార్స్ పవర్ విషయంలో చూస్తే కనుక పెట్రోల్ విషయంలోకి వస్తే 29.5 హార్స్ పవర్ అయితే ఇచ్చాడండి దీనికి పెట్రోల్లో అయితే. అదే సిఎన్జిలో అయితే 24.5 హార్స్ పవర్ అయితే దీనికి ఇచ్చాడు. అంటే మనకి ఈ పెట్రోల్కి సిఎన్జికి హార్స్ పవర్లో డిఫరెన్స్ అయితే ఉంటుంది. సిఎన్జి మీద పెట్రోల్ హార్స్ పవర్ అన్నది కొద్దిగా ఎక్కువగానే ఉంటుంది. మీకు ఇది సెల్ఫ్ విషయంలో అయితే పెట్రోల్తోనే సెల్ఫ్ అవుతుంది, అలాగే మనకి సిఎన్జి మీద కూడా సెల్ఫ్ అవుతుంది. అంటే మనం చెప్పేది ఏంటంటే ఆప్షనల్ కింద ఇచ్చాడండి ఇది. పెట్రోల్తో సెల్ఫ్ కొట్టుకుని మనం సిఎన్జిలో కన్వర్ట్ చేసుకుంటాం అది. బట్ ఇది రెండు విధాలుగా కూడా సెల్ఫ్ అవుతుంది. అంటే మనకి కాంపిటేటర్ విషయంలో చూస్తే సూపర్ క్యారీ అయితే ఉంది దీనికి కాంపిటేటర్ కింద. బట్ టాటా ఏస్ ఇప్పటి వరకు బయోఫ్యూయల్ ఇంజిన్తో అయితే లేదు. ఇప్పుడు ప్రజెంట్ సిఎన్జి 2.0 అని చెప్పేసి మనకి బయోఫ్యూయల్ వెహికల్ అయితే అవైలబుల్గా ఉంది. అంటే టార్క్ విషయంలో చూస్తే టార్క్ మనం మాట్లాడుకున్నాం కదండి ప్రతి వీడియోలో. పికప్ అది సంబంధించి అయితే పెట్రోల్ వెర్షన్లో ఉన్నప్పుడు 55 న్యూటన్ మీటర్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుందండి ఇది. అదే సిఎన్జి మోడ్లో ఉంటే కనుక 49 న్యూటన్ మీటర్ టార్క్ అయితే ఇది ప్రొడ్యూస్ చేస్తుంది. అదే మనకి గ్రాడబిలిటీ విషయంలో అంటే స్లోప్ ఎక్కి సామర్థ్యం అనమాట అండి. అదే సిఎన్జి మోడ్లో ఉన్నప్పుడు 27.5% అయితే ఇచ్చాడండి. అంటే 27.5% అంటే ఆ డిగ్రీలో ఉన్నప్పుడు ఆ స్లోప్ సిఎన్జి వెర్షన్లో సిఎన్జి మోడ్లో అది ఎక్కగలదు స్లోప్ అని చెప్పేసి. అదే పెట్రోల్ మోడ్లో ఉన్నప్పుడు 34.5% దీని విషయంలో. మనకి టైర్ విషయంలో చూస్తే 145 ఇచ్చాడండి. 12 ఇంచులు 145 అయితే ఇచ్చాడు. ట్యూబ్లెస్ టైర్స్ అయితే వస్తాయి మనకి. అలాగే బ్యాక్ కూడా అంతేనండి, బ్యాక్ కూడా సేమ్ ఇచ్చాడు. ఇక్కడ కట్ల విషయంలో చూస్తే పారాబోలిక్ లీఫ్స్ అయితే ఇచ్చాడండి, 2 అయితే ఇచ్చాడు ఫ్రంట్. అదే మనకి బ్యాక్ అయితే సెమీ ఎలిప్టికల్ లీఫ్స్ రిన్స్ ఇచ్చాడు. మనకి 4 అయితే ఇచ్చాడండి, ఫ్రంట్ 2 వెనకాల అయితే 4 కట్లెట్లు అయితే ఇచ్చాడు. మనకి బాడీ విషయంలో చూస్తే కనుక 8.2 అండి, 8.2 ఇచ్చాడు పొడవు. వెడల్పు వచ్చి 4.9 ఇచ్చాడండి, 4.9. అంటే టాటా ఏస్ టైప్లోనే మనకి ఇప్పుడు ఇదే మెజర్మెంట్తో హెచ్టీ ప్లస్ వెహికల్ ఉంది చూసారా, దీని బాడీ సేమ్ అనమాట అండి. మీకు ఇక్కడ బండి అయితే కొద్దిగా హైట్ అయితే కనిపిస్తుంది, ఎందుకంటే ఈ బెడ్లు అన్నీ కొద్దిగా పెద్దగా ఇచ్చాడండి టాటా ఏస్ మీద. టాటా ఏస్కి ఇంకా కొద్దిగా చిన్నగా ఉంటాయి, ఎందుకంటే అక్కడ సిలిండర్స్ చూసారా, ఇక్కడ సిలిండర్స్ అయితే కనిపిస్తున్నాయి మనకి. 2 సిలిండర్లు అయితే ఇచ్చాడండి. ఇది ఒక సిలిండర్, ఈ బ్యాక్ సైడ్ ఒకటి ఇచ్చాడండి ఇంకో సిలిండర్. ఇది బ్యాక్ సైడ్ సిలిండర్ ఇచ్చాడు. ఈ 2 సిలిండర్లతో మనకి గ్యాస్ ఫిల్లింగ్ అండి. ఒక్కొక్కటి 6 కేజీలు కెపాసిటీతో అయితే ఇచ్చాడు. మన ప్రెజర్ని బట్టి అయితే 5 + 5 10 కేజీలు అయితే ఎక్కుతుందండి. మన యావరేజ్ కిలోమీటర్స్ చూసుకున్నా అంటే దాంతోపాటు మనకి పెట్రోల్ ట్యాంక్ వచ్చి 5 లీటర్లు అండి.
5 లీటర్ల పెట్రోల్ ట్యాంక్ అయితే ఇచ్చాడు. అంటే ఓవరాల్ గా అది యావరేజ్ గా సిఎన్జి వచ్చి మనకి 22 కిలోమీటర్ల వరకు వస్తుందండి. సిఎన్జిలో మనకి పెట్రోల్ యావరేజ్ గా ఒక 15 16 చూసుకున్నా ఇంచుమించు 250 ప్లస్ అయితే మనకి ఈ వెహికల్ అయితే రన్నింగ్ అవుతుంది. మీకు లెఫ్ట్ సైడ్ వ్యూ అయితే ఈ విధంగా ఉందండి. సేమ్ 2.0 టైర్ సైజ్, కానీ ఇక్కడ ఎయిర్ ఫిల్టర్ ఇచ్చాడు. బ్యాటరీ ఇక్కడైతే ఇచ్చాడండి. ఇది ఫ్యూయల్ ట్యాంక్ ఫిల్లింగ్ అండి. సిఎన్జి ఫిల్లింగ్ అయితే ఇక్కడ నుంచి మనం ఫిల్ చేసుకోవాలి. అది క్యాప్ తీసేసి దాని ఫిల్లింగ్ అయితే అక్కడ ఉంటుంది. మీకు బ్యాక్ సైడ్ చూస్తే కనుక రివర్స్ సెన్సార్ ఇవన్నీ కామన్ అండి. టాటా బ్రాండ్తో అయితే మనకి కనిపిస్తుంది. మీకు వెడల్పు వచ్చి 4.9 బాగా ఇచ్చాడండి. మీకు అన్నీ కూడా ఇది ఏంటంటే లైట్ వెయిట్ పర్పస్ అండి. మనకి లైట్ వెయిట్ పర్పస్ ఒక 10.5 లైట్ వెయిట్ పర్పస్ వేసుకుని మన లోకల్లో ఒక 200 ప్లస్ కిలోమీటర్స్ తిరిగే వాళ్ళకైతే మంచి మైలేజ్ కూడా వస్తుందండి. దీని విషయంలో అయితే ఇది క్యాబిన్ ఎలా ఉందన్నో చూద్దాం. క్యాబిన్ విషయంలో అయితే టాటా ఏస్ క్యాబిన్ లాగా ఉంటుందండి. కానీ ఒక సీట్ అయితే ఇక్కడ ఇచ్చాడండి సెంటర్ గా. అంటే పర్లేదండి. మనం ఇక్కడ ఇంట్రా కంటే కొద్దిగా బెటర్ అని పోవాలి. ఎందుకంటే ఇంట్రా కొద్దిగా హైట్ ఉంటుందండి. ఈ హైట్ లో వస్తుంది. ఇంట్రాకి సెంటర్ సీట్ ఉంటుంది. కానీ దీనికి బాగా ఇచ్చాడండి. ఎందుకంటే దీనికి సమానంగానే ఉంది. రెస్ట్ డ్రైవర్ ఎప్పుడైనా రెస్ట్ తీసుకోవాలన్నా కూడా కొద్దిగా కంఫర్ట్ గానే అనిపించింది నాకైతే. మనకి డబుల్ టాప్ అండి. గేర్ విషయంలో అయితే డబుల్ టాప్ ఇచ్చాడు. ఇది హ్యాండ్ బ్రేక్ ఇవన్నీ కామన్ అండి. మనం ఎప్పుడు అనుకునే హెడ్ రెస్ట్ కూడా ఇచ్చాడు. ఇది అయితే మీకు క్లోజింగ్ ఇచ్చాడండి. ఫుల్ గా క్లోజింగ్ అయితే ఇచ్చాడు. ఇది సెక్యూరిటీ పర్పస్ అండి. మనం ఫైర్ కి సంబంధించింది. ఇది మీకు యూఎస్బి పోర్టు. ఇది సిఎన్జి కన్వర్ట్ బటన్ అండి. అది సిఎన్జి కన్వర్షన్ చేసుకునేది. మీకు అది ఎలా ఉంటుంది అంటే మీకు సిట్టింగ్ కంఫర్ట్ అయితే బాగుందండి. ఇది మనం సీట్ లో కూర్చొని చూస్తున్నాం. స్టీరింగ్ కూడా మినీ పవర్. టాటా ఏస్ అన్ని కూడా మినీ పవర్ తో ఇచ్చాడు. చాలా ఫ్రీగా అయితే ఉంటుంది. అంతకుముందు పాత టాటా ఏస్ లాగా అయితే ఉండదు. స్టీరింగ్ విషయంలో అయితే కంఫర్ట్ గానే ఉంది. ఇక్కడ మనం మీటర్ చూద్దామండి. మీటర్ విషయంలో చూస్తే కనుక ఇక్కడ పైన కనిపిస్తుంది చూసారా, పైన కనిపించేది పెట్రోల్ అండి. 3 పాయింట్లు ఉంది. కింద సిఎన్జి అని కనిపిస్తుంది చూసారా, అది వచ్చి సిఎన్జి 4 పాయింట్లు ఉందండి. ఆ కింద వచ్చి హీటింగ్ అండి. ఆ టెంపరేచర్ సంబంధించింది 2 పాయింట్లు ఉంది. ఈ 3 కూడా సేమ్ మనకు బయోఫ్యూయల్ వెహికల్ ఇంట్రాలో ఉంది చూసారా, ఇంట్రా V20 బయోఫ్యూయల్ వెహికల్ సేమ్ ఆ విధంగానే ఉందండి. ఇక్కడ సిఎన్జి అని కనిపిస్తుంది చూసారా గ్రీన్ కలర్ లో, అది సిఎన్జిలో ఆన్ లో ఉందండి. సిఎన్జి ఆన్ లో ఉంటే అలా కనిపిస్తుంది. ఇప్పుడు ఇది మనం ఆఫ్ చేసాం. ఆఫ్ చేస్తే ఇక్కడ సిఎన్జి అన్నది ఆఫ్ అయిపోయింది మీటర్ లో. ఈ సిఎన్జి అన్నది ఆఫ్ అయిందంటే పెట్రోల్ మీద ఉన్నట్టు బండి అండి. మనకి సెల్ఫ్ కొడితే పెట్రోల్ సెల్ఫ్ అవుతుంది, సిఎన్జి మీద కూడా సెల్ఫ్ అవుతుంది అండి. ఆ ఇబ్బంది అయితే లేదు. ఇప్పుడు పెట్రోల్లో ఉంది. ఇది మనం పెట్రోల్లో సెల్ఫ్ కొట్టుకుని సిఎన్జి ఆన్ చేసుకుంటామండి. సిఎన్జి ఆన్ చేసుకుంటే మనకి సిఎన్జిలో నడుస్తున్నట్టు కన్వర్ట్ అవుద్ది అనమాట. అంటే మనకి హార్స్ పవర్ విషయంలో మీ ఇందాక చెప్పుకున్నట్టు కొద్దిగా తగ్గుతుంది. బట్ ఏంటంటే మైలేజ్ పరంగా సిఎన్జి అన్నది చాలా బాగుంటుందండి. సేమ్ పెద్ద బళ్ళకి ఇంటాల్ ఉన్నట్టు ఇచ్చేసాడండి. ఈ ఫెడల్, ఈ ఎక్సలేటర్ ఇవన్నీ కూడా. మనకి వెహికల్ ప్రైస్ విషయంలో చూస్తే కనుక ఆన్ రోడ్ ప్రైస్ వచ్చి దగ్గరికి 7,37,000 ప్రైస్ అయితే ఉందండి దీనికి ఆన్ రోడ్. మనకి డిస్కౌంట్ స్కీమ్ కూడా వస్తుంది. అదే మనకి ఇన్వాయిస్ పరంగా చూస్తే 6,50,000 వరకు అయితే దీని ప్రైస్ ఉంది. అంటే ఇన్వాయిస్ అంటే బండి రేటు, దానికి మళ్ళీ లైఫ్ ట్యాక్స్లో, రిజిస్ట్రేషన్లో, ఇన్సూరెన్స్లు ఇవన్నీ యాడ్ చేయగా దగ్గరికి 7,37,000 అయితే ఆన్ రోడ్ ప్రైస్ అయితే ఉందండి. ఇది మీకు సిఎన్జి అవైలబిలిటీ ఉంటే మాత్రం వెహికల్కి అయితే వెళ్ళొచ్చు. ఎందుకంటే మీకు మైలేజ్ పరంగా మీకు సిఎన్జి కాస్ట్ కూడా మిగతా వాటితో కంపేర్ చేస్తే 85 రూపీస్ ప్రజెంట్ ప్రైస్ అయితే. సిఎన్జి అన్నది కొద్దిగా తక్కువ అయితే ఉంది దాని మీద, పెట్రోల్కి డీజిల్తో కంపేర్ చేసుకుంటే. మనకి ఇందులో కలర్స్ వచ్చి వైట్ కలర్ అండి. ప్రజెంట్ మనకి అవైలబుల్ గా ఉన్న కలర్ వైట్ కలర్. దీంతో పాటు గ్రాస్ ల్యాండ్ కలర్ అండి. నాచు కలర్ టైప్ లో ఉంటది. అది మీకు అంతకుముందు ఏస్ ఎక్సెల్ లో కనిపించిందండి ఆ కలర్. ఇప్పుడు దాన్ని పోలి ఉంటది దగ్గరికి. అది మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది చూసారా, ఆ కలర్లో అయితే వస్తుంది. ఈ 2 కలర్లు అయితే అవైలబుల్ గా ఉంది వెహికల్. మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం దగ్గరలో ఉన్న షోరూమ్ అయితే సంప్రదించండి.
ఇటువంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.